హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుతో ముచ్చట్లు. దిస్ ఇస్ మధు అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ ఎ వెరీ పాజిటివ్ టాపిక్ టుడే. మన లైఫ్లో నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎలా పాజిటివ్గా ఉండాలనేది ఈరోజు మన టాపిక్. చెప్పడం ఈజీనే అమ్మా, చేయడం చాలా కష్టం అంటారా? చాలామంది డైలీ స్ట్రెస్, టెన్షన్, ప్రెషర్స్ ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఫేస్ చేస్తూనే ఉన్నాను. సో నేను నా ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని కొన్ని సింపుల్ టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అదే. లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం చాలా నార్మల్. మన మైండ్లో ఫస్ట్ థాట్ ఎక్కడ చేంజ్ అవ్వాలంటే ఇది కూడా ఒక ఫేస్, ఇది కూడా పాస్ అయిపోతుంది అనేదే పెట్టుకోవాలి. నెగిటివ్ సిచ్యువేషన్స్లో మనం కామ్గా ఉంటే మైండ్ క్లియర్గా ఆలోచిస్తుంది. సో ఫస్ట్ టిప్, యాక్సెప్ట్ దిస్ సిచ్యువేషన్ అండ్ స్టే కామ్. కొన్ని సిచ్యువేషన్స్లో మళ్ళీ మళ్ళీ ఆలోచించి మన మైండ్ ఏడిపించేస్తుంది కొన్నిసార్లు. ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇలా ఎందుకు నాకే జరుగుతుంది, కానీ అలాంటి థాట్స్ని కూడా మనం కట్ చేసి నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అనే పాయింట్ మీద ఫోకస్ చేయాలి. నేను పర్సనల్గా నా నెగిటివిటీని దూరం చేసుకోవడానికి స్టార్ట్ చేసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ ఇవే. పొద్దున్నే ఒక 5 minutes గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం, లైక్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్, థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ ఇలా చెప్పుకుంటాను. అది అవిన తర్వాత కొంచెం టైం బ్రేక్ తీసుకొని మ్యూజిక్ వింటాను. ఇంకా మైండ్లో అలాగే నెగిటివ్గా అనిపిస్తే ఫ్రెష్ ఎయిర్ కోసం అలా ఈవినింగ్ వాక్కి వెళ్తాను. ఇవన్నీ చిన్న చేంజెస్ అయినా మూడ్ని పాజిటివ్గా మెయింటైన్ చేయడంలో మనకు చాలా హెల్ప్ చేస్తాయి. వీటితో పాటు మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఏదైనా ఫీల్ గుడ్ వీడియోస్ చూస్తున్నామా, లేదా ఏదైనా ఫీల్ గుడ్ మ్యూజిక్ వింటున్నామా, లేదా నెగిటివ్ న్యూస్, గాసిప్ వీడియోస్, ఇలాంటివన్నీ మన మైండ్ మీద ఎక్కువ నెగిటివిటీ థింగ్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. సో పాజిటివ్ కంటెంట్ చూడడం, మంచి ఫ్రెండ్స్తో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో లైఫ్లో ప్రాబ్లం రాకుండా ఉండదు, బట్ ప్రాబ్లం వచ్చిన సిచ్యువేషన్లో ఎలా మనం రియాక్ట్ అవుతున్నాం అనే పాయింట్ ఎంటైర్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో ఫ్రమ్ టుడే లెట్స్ ట్రై టు స్టే పాజిటివ్. నేను కూడా పర్ఫెక్ట్ కాదు, డైలీ ట్రై చేస్తూనే ఉన్నాను. మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు నెగిటివ్ సిచ్యువేషన్స్ని? మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే పాజిటివ్. బై ఫ్రెండ్స్.